నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కూడా మనం ఒక జీవిత సత్యాన్ని చెప్పే మరొక కథను తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఒకానొక కాలంలో ఒక ఊరిలో రంగయ్య అతని కుటుంబం నివసిస్తూ ఉన్నారు. రంగయ్య ఒకగానొక కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాడు. అక్కడ తను పడే కష్టాలను రోజు తన తండ్రికి ఏకరువు పెడుతూ ఉండేది ఆ అమ్మాయి. ఒకసారి విసిగి వేసారి తన పుట్టింటికి వచ్చేస్తుంది. వచ్చి తన తండ్రిని నిలదీస్తుంది. ఏమిటి నీవు నన్ను పట్టించుకోవట్లేదు, నేనేం చెప్పినా ఏం వినడం లేదేంటి అని అడుగుతుంది. దానికి రంగయ్య నిర్లిప్తంగా నవ్వి, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్తాడు. 3 పాత్రలు తీసుకుని ఒక దానిలో కోడిగుడ్డు, రెండవ దానిలో బంగాళదుంప, మూడవ దానిలో కాఫీ పౌడర్ వేయమని చెప్తాడు. తర్వాత ఆ వేర్వేరు పాత్రల్ని స్టవ్ మీద పెట్టమని చెప్తాడు. కూతురు ఎంతో సహనంగా తండ్రి చెప్పిందంతా చేస్తుంది. ఒక 5 నిమిషాలు వాటిని కాచిన తర్వాత రంగయ్య ఆ పాత్రలో ఉన్న పదార్థాన్ని స్పృశించి, నువ్వు ఏం గమనించావు అని అడిగాడు. అప్పుడు కూతురు, బంగాళదుంప మెత్తగా ఉడికింది, కోడిగుడ్డు లోపలిది గట్టిగా అయింది, కాఫీ మంచి సువాసనతో తయారైంది అని చెప్పింది. దీనికి తండ్రి, ఒకే పాత్ర ఒకే నీరు, మన జీవితాలు లాంటివి. 3 పదార్థాలు, వేరువేరు మనుషులు. ఒకే సమస్యని ఈ 3 పదార్థాలు వేరువేరు విభాగాలుగా స్పందించాయి. ఒకటి, వాస్తవంగా బంగాళదుంప గట్టిగా ఉంటుంది, కానీ ఉడికిన తర్వాత పరీక్షలో మెత్తపడిపోయింది. బయటకు గట్టిగా ఉంటుంది కోడిగుడ్డు, లోపల ద్రవంగా ఉన్నది కూడా పరీక్ష వచ్చేసరికి గట్టిపడిపోయింది. అద్భుతం ఏమిటంటే, తన స్థితిని కోల్పోవడమే కాక తనను తీసుకున్న దాని స్థితిని కూడా మార్చి ఒక అద్భుత రుచిగల ద్రావకంగా మార్చింది కాఫీ పౌడర్. అంటే మన ప్రతి సమస్య ఒక గొప్ప అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొనే విధంగా, సమస్య తర్వాత మనను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకే భగవంతుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ 3 నువ్వు ఏమనేది తెలుసుకున్నప్పుడు నీ సమస్య నుండి చాలా సులువుగా బయటపడతావని సలహా ఇచ్చాడు రామయ్య. ఇందులో నీతి ఏంటంటే, మన చుట్టూ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, అవి మనలోని ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి అనేది మనకు తెలిస్తే వాటి పట్ల మన ప్రవర్తనను సరిచేసుకునే వీలుంటుంది. ప్రతి సమస్య మనలో కొత్త కోణాలను వెలికి తీయగలగాలి, కొత్త పరిష్కారాలను అన్వేషించగలగాలి. అప్పుడు మనం అన్ని విధాలుగా సమర్థనం కాగలం. అందుకే ప్రతి సమస్య మనను ఎదిగేలా చేస్తుంది. చివరిగా ప్రతి పరాజయానికి, ప్రతి నష్టానికి మూల బీజం ఏదో ఉండుంటుంది. దానిని మనం కనుక పట్టుకోగలిగితే మనల్ని పట్టుకునేవారు ఉండరు. సంతోషం అనేది వెతికే వస్తువు కాదు, అది ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మన ఆలోచనలతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.